యష్మి, కావ్య వీళ్ళు ముగ్గురులో ఇన్స్టాలో ఏ పోస్ట్ పెట్టినా ఆ పోస్ట్ కాస్త ఆ వారం మొత్తం వైరల్ అయిపోతూ ఉంటుంది అనమాట. నిఖిల్ అయితే ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటాడు. తన యొక్క స్టేటస్ అప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాడు నిఖిల్ ఫ్యాన్స్ కోసం. యష్మి కూడా పర్లేదు, తను కూడా మరీ నిఖిల్ అంత కాకపోయినా అప్పుడప్పుడు పెడుతూ ఉంటుంది. బట్ కావ్య మాత్రం ఎప్పుడో ఏ అమావాస్యకో పౌర్ణమికో పెడుతూ ఉంటుంది అనమాట. రీసెంట్ గా నిన్న అయితే కావ్య అయితే ఇన్స్టాలో ఒక పోస్ట్ అయితే పెట్టింది. చాలా రోజుల తర్వాత, రోజులు కాదు చాలా నెలల తర్వాతనే చెప్పుకోవాలి. సో ఆ పోస్ట్ కాస్త ఇప్పుడు వైరల్ అయిపోయింది అనమాట. సో ఇంతకీ కావ్య పెట్టిన పోస్ట్ ఏంటి, దీన్ని రకరకాల జనాలు రకరకాలుగా అర్థం చేసుకుంటున్నారు. ఇంతకీ కావ్య ఎందుకు పెట్టింది ఇలా అనే విషయం తెలుసుకోవాలనుకుంటే మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. సో ఇన్స్టాలో కావ్యశ్రీ అయితే ఒక పోస్ట్ అయితే పెట్టింది అనమాట. అందరికి తెలిసిన విషయమే కావ్యకి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో. ఇంకా చెప్పాలంటే కావ్య నిఖిల్ కలిపి అంతకంటే ఎక్కువ మంది ఫ్యాన్సే ఉన్నారని చెప్పుకోవచ్చు. బట్ ఏదైతే అది జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు ఇద్దరిని కలిపి మాట్లాడాలని నేనైతే అనుకోవట్లేదు అనమాట. సో వీళ్ళకున్న ఫ్యాన్స్ కూడా ఎంతో కొంత హర్ట్ అవుతున్నారు కాబట్టి వీళ్ళిద్దరిని కంబైన్ చేయకుండా కావ్య గురించి మాట్లాడదామని వచ్చారనమాట. సో ఈవిడ పెట్టిన పోస్ట్ ఏంటి అంటే క్యాజువల్ లుక్ అనమాట. ఎక్కువ మేకప్ లేదు, హడావిడి లేదు, జస్ట్ నార్మల్ డ్రెస్ వేసుకొని మేకప్ కూడా ఏం లేకుండా జస్ట్ ఒక ఐ మేకప్ ఒక్కటే వేసుకొని అదొక 2 పిక్స్ పెట్టి దానికైనా క్యాప్షన్ అయితే పెట్టింది అనమాట. అదేంటంటే నో డ్రామాస్, లిటిల్ బిట్ మస్కరా, పీస్ అని పెట్టి ఒక హార్ట్ సింబల్ అయితే పెట్టింది. సో ఇది ఆవిడ పెట్టిన పోస్ట్. దానికి తగ్గట్టుగానే ఆమె అసలుకి ఏం మేకప్ వేసుకోలేదు, జస్ట్ ఒక మస్కరా ఒక్కటే వేసుకొని అలా పెట్టింది అనమాట. ఈ పోస్ట్ కి అయితే అసలు ఎలాంటి అర్థాలు తీసుకొని చెప్తున్నారు అంటే ఫస్ట్ అది చెప్తాను. దాని తర్వాత అసలు దీని గురించి నేనేమనుకుంటున్నాను, అసలు రియాలిటీ ఏంటి అనే విషయం కూడా మీ ముందు పెట్టేస్తానమాట. ఆ పోస్ట్ కింద కామెంట్స్ అయితే అసలు మహా దారుణంగా ఉన్నాయి. ఇప్పుడు నిఖిల్ కావ్య లవ్ చేసుకున్నారు, 6 years రిలేషన్షిప్ లో ఉన్నారు, ఇప్పుడు బ్రేకప్ అయింది అంటే మళ్ళీ ఇక్కడ బ్రేకప్ అయింది విడిపోయారంటే మళ్ళీ ఇంకొంతమంది వచ్చేస్తారు గ్యాంగ్. వాళ్ళు ఎక్కడ విడిపోయారు, నిఖిల్ ఇంకా కావ్య ఇచ్చిన రింగ్ పెట్టుకునే ఉన్నాడు, కావ్య నిఖిల్ ఇచ్చిన కుక్క పిల్లల్ని వాళ్ళ ఇంట్లో పెంచుకుంటుంది అని చెప్పి ఇలా కూడా పెడతారనమాట. ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సో రిలేషన్ లో ఉన్నారు, రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు గిఫ్ట్లు ఇచ్చి పుచ్చుకోవడం సర్వసాధారణం. అంతెందుకు పెళ్లిళ్ళు అయిన తర్వాత కూడా నిన్న మొన్నటి దాకా మనం సమంతాన్ని చూడలేదా, తన ఎంగేజ్మెంట్ రింగ్ ని అలాగే పెట్టుకుంది, మంగళసూత్రాన్ని అలాగే పెట్టుకుంది. బట్ రీసెంట్ గా ఎప్పుడైతే నాగ చైతన్య సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడో శోభితా దులిపాల అని, అప్పుడు తన ఎంగేజ్మెంట్ రింగ్ ని రీమోడల్ చేయించి ఒక లాకెట్ లా చేసుకుని వేసుకుంది. అంతేగాని అంత డబ్బున్న వ్యక్తి, ఇప్పుడు సినీ ఇండస్ట్రీ అంటే చాలా కోట్లే ఉంటుంది కదా, అలాంటి వ్యక్తి కూడా రింగ్ నేను తీసి పడేయలేదే. సో దాన్ని ఇంకొక రకంగా మార్చుకొని వేసుకుంది. సో అంతే. ఇప్పుడు వీళ్ళు కూడా రిలేషన్షిప్ లో ఉన్నారు, కొద్దిపాటి దూరం మెయింటైన్ చేస్తున్నారు. బట్ వీళ్ళు వాళ్ళ లైఫ్ తో మూవ్ ఆన్, అంటే వేరే వేరే వ్యక్తులతో మూవ్ ఆన్ అయినప్పుడు వాటిని ఏం చేయాలని ఆలోచిస్తారు. సో ఇప్పుడు ఈ బ్రేకప్ అయిపోయాం కదా, ఇది కావ్య ఇచ్చింది కదా, దీన్ని తీసి పడేస్తాను. ఎందుకు పడేస్తారండి ఎవరైనా బంగారాన్ని ఊరికే పడేస్తారా? అంతేకాదు ఇంకొక ఛాన్స్ ఏమో, ఒకవేళ ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరు మళ్ళీ కలిసే 1% ఛాన్స్ ఉంటదేమో అని ఇద్దరు వెయిట్ చేస్తున్నారేమో. అప్పుడు ఒకవేళ కలిస్తే నేను ఇచ్చిన రింగ్ నువ్వు పడేసావు కదా, నేను ఇచ్చిన కుక్క పిల్లలు నువ్వు వదిలేసావు అని, ఇవన్నీ ఎందుకు అని చెప్పి అలా కంప్లీట్ పార్టీషన్ అయ్యేంత వరకు తప్పకుండా వాటిని ఉంటాయి. తర్వాత వాళ్ళ లైఫ్ లో ఇంకొక వ్యక్తికి వెల్కమ్ చెప్పినప్పుడు అప్పుడు ఆలోచిస్తారు దీన్ని ఏం చేయాలా అని చెప్పి. అంతవరకు అది అలానే ఉంటుంది. అంత మాత్రం చేత వాళ్ళు విడిపోలేదు, వాళ్ళు కలిసే ఉన్నారు ఇదంతా కాదు, వాళ్ళైతే బ్రేకప్ అయ్యింది. సో ఇది ఒక క్లారిటీ అనమాట. పెట్టిన పోస్ట్ కింద అయితే కామెంట్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే మరి ఇంత ఇదిగా ఎలా ఆలోచిస్తారు అనిపించింది. సో కొంతమంది కామెంట్లు అయితే నిఖిల్ ఎంత వరస్టో, తను చేసే డ్రామాలేంటో సీరియల్ ఇండస్ట్రీ అలాగే ఈ బుల్లితెరలో అందరికి కూడా తెలుసు, అలాంటి వాడు నీకు సెట్ అవ్వడు, అసలు వదిలేసేయి అని చెప్పి ఇలా కొంతమంది కామెంట్స్ పెడతారు. మరి కొంతమంది అయితే కావ్య నువ్వు నిఖిల్ పర్ఫెక్ట్ పేరు, దయచేసి మళ్ళీ నిఖిల్ తో ప్యాచప్ అవ్వు, మళ్ళీ ఇద్దరు కలిసి ఆన్ స్క్రీన్ రండి అని చెప్పి ఇలా కొంతమంది. బేసిక్ గా ఆవిడ పెట్టిన పోస్ట్ ఏంటో తెలుసా? సో నో డ్రామాస్ అంటే ఇక్కడ కొంతమంది అర్థం చేసుకుంటారు నిఖిల్ లాగా నేను డ్రామాలు వేయట్లేదు, సో తను చేసినట్టు నేను డ్రామాలు చేయలేను, సో ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, పీస్ఫుల్ గా ఉంది అని చెప్తుంది అని కొంతమంది అయితే దీని మీద వీడియోలు చేసి కూడా పెట్టారు. బట్ యాక్చువల్ గా అయితే అది కాదు. నో డ్రామా అంటే నాకు ఇక్కడ 2 వేస్ లో అనుకుంటున్నాను అనమాట. నెంబర్ 1 వచ్చేసి నేను అనుకునేది ఏంటంటే బేసిక్ గా వీళ్ళు యాక్టింగ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు కాబట్టి సో ఏదో చిన్నపాటి వెకేషన్ కి వెళ్ళి ఉండొచ్చేమో. సో అలాంటప్పుడు ఏ డ్రామా అంటే ఏ యాక్షన్ చేయాల్సిన అవసరం ఉండదు, మేకప్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు, అండ్ మోర్ ఎవర్ చాలా పీస్ఫుల్ గా ఉండొచ్చు కదా. సో
పలానా టైంకి షూటింగ్కి వెళ్ళాలి, పలానా షూటింగ్ ఉంది, ఈ హడావిడంతా లేకుండా చాలా పీస్ఫుల్ గా ఉండొచ్చు అనే ఉద్దేశంతో తను పెట్టిందని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి ఏమనుకుంటున్నానంటే, నేను లవ్ మా బ్రేకప్ ఇదంతా జరిగిపోయింది, అందరికి తెలిసిన విషయమే. సో ఇంకా కొంతమంది మేము కలుస్తాము, మళ్ళీ కలవాలి అని ఇలా అనుకుంటున్నారు. బట్ అలాంటి డ్రామా అంతా లేదు, మొత్తం ప్రశాంతంగా ముగిసిపోయింది అని చెప్తుందేమో అని ఇంకొక విధంగా కూడా అనిపిస్తుంది అనమాట. బట్ రకరకాల వాళ్ళు రకరకాల ఛానల్స్ కూడా చెప్పేస్తూ ఉన్నారు. సో నేను నిఖిల్ లాగా డ్రామా వేయట్లేదు, నేను చాలా పీస్ఫుల్ గా ఉంటాను, సో అది ఇది అని చెప్పేస్తున్నారు అనమాట. బట్ నేను అనుకునేది అయితే ఇది. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కూడా కామెంట్ చేసేయండి. ఇంకో విషయం ఏంటంటే, చాలా మంది కూడా కావ్యశ్రీ మీరు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండండి, మీరేం తప్పు చేయలేదు కదా, తప్పు చేసిన వాళ్ళే ఇప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు, మీరెందుకు ఇలా ఉండాలి, మీరు కూడా అప్డేట్స్ ఇవ్వండి అని చెప్పి పెట్టారు. ఇక్కడ ఏంటి అంటే, ఇద్దరు రిలేషన్ లో ఉన్నారు, ఇద్దరికి ఏదో మిస్అండర్స్టాండింగ్ వచ్చి కొద్దిపాటి దూరం మెయింటైన్ చేస్తున్నారు, ఒక్కరిదే తప్పు కాదు. ఇక్కడ ఓన్లీ నిఖిలే ఏదో తప్పు చేసినట్టు అని కొంతమంది ఫీల్ అయిపోయి కామెంట్స్ అయితే పెడుతున్నారు అనమాట. బట్ వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో ఎవరికి తెలియదు, అది వాళ్ళిద్దరికే తెలియాలి. వాళ్ళిద్దరు ముందుకు వచ్చి చెప్పేంత వరకు కూడా ఎవరికి తెలియదు అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మామ్స్ ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.